అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ టెక్నీషియన్స్ గ్రేడ్ 3 24th డిసెంబర్ సెకండ్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. స్వర్ణ borrowed a sum of 12,000 from Jayashree at a rate of 10% per annum on compound interest, compounded annually. Find the total amount paid by Swarna after 2 years to clear all the dues. సో స్వర్ణ జయశ్రీ దగ్గర నుండి 12,000 అమౌంట్ని బారో చేస్తే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 2 years తర్వాత ఆమె జయశ్రీకి ఎంత అమౌంట్ పే చేయాలో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 10% అంటే 1/10లా రాసుకోవచ్చు కదా. సో సమ్ అనేది 10 అయితే అమౌంట్ మనకి 11 అవుతుంది. 2 years అన్నారు కాబట్టి 10 square అండ్ 11 square చేస్తే 10 square మనకి 100 వస్తుంది, 11 square 121 కదా. సో ఇక్కడ క్వశ్చన్లో 100 వాల్యూ అనేది మనకి 12,000 అని ఇచ్చారు. సో ఇక్కడ ఇంటూ 12 చేస్తే 1200, 10 ఉంది కాబట్టి ఇంకో 0 యాడ్ చేసుకుందాం. సో 120 చేస్తే 12,000 వచ్చింది. ఇప్పుడు సేమ్ 121కి మనము 120ని మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 12 into 12 is 144 కదా. సో 0 యాడ్ చేసుకొని నెక్స్ట్ 12 into 1 is 12. సో టోటల్ మనకి 1452 అని వచ్చింది. సో 121 into 12 is 1452. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేసుకుంటే మనకి టోటల్ అమౌంట్ అనేది 14520 ఇవ్వాలి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 6084 ఈజ్. సో ఇక్కడ 6084ని 60ని మనం సపరేట్గా తీసుకుంటే 60 అనేది 60 కన్నా తక్కువ ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది? 49 కదా. 49 అంటే 7 square is 49. సో మనకు ఆన్సర్ అనేది 72 కానీ 78 కానీ రావాలి. బికాస్ యూనిట్ డిజిట్ అనేది మనకి 8 square చేస్తే 64 వస్తుంది కాబట్టి ఇక్కడ 2 square చేస్తే 4, 8 square చేస్తే 64. సో మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది 72 కానీ 78 కానీ అయింది. సో ఇప్పుడు మనం 75 స్క్వేర్ని చెక్ చేసుకుంటే 7 into 8 చేస్తే ఇప్పుడు 75 స్క్వేర్ని చేయాలంటే 7 into 8 చేస్తే 56, 5 into 5 అంటే 25 కదా. సో మనకు కావాల్సింది 6084, ఇక్కడ 5625 అని ఉంది. సో ఈ వాల్యూ కన్నా గ్రేటర్ వాల్యూ కావాలి. అంటే 75 కన్నా గ్రేటర్ ఉంది మనకి 78 కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 78 square is 6084. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 6084 అంటే 78 కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ సర్టన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 1400 in 2 years అండ్ 2000 in 5 years. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. సో 2 yearsకి మనకి అమౌంట్ అనేది 1400 రూపీస్ వస్తుంది, 5 yearsకి ఏమో 2000 వస్తుంది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 2 yearsకి 1400 అమౌంట్, 5 yearsకి ఏమో 2000 అమౌంట్ కదా. సో ఇక్కడ ఎంత ఇయర్ గ్యాప్ ఉంది? 3 years అనేది మనకి గ్యాప్ ఉంది. 3 years మీద అమౌంట్ ఎంత ఇంక్రీజ్ అయింది? 2000లో నుంచి 1400ని మైనస్ చేస్తే మనకి 600 రూపీస్ వస్తుంది. సో 600 రూపీస్ అనేది మనకి 3 yearsలో వస్తుందంటే 1 year ఎంత వస్తుంది? 3 ones 3 to 6, ఈ 2 zeros యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 1 year మనకి 200 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ 2 yearsకి మనకి అమౌంట్ అనేది 1400 అయింది అన్నారు. 1 year ఇంట్రెస్ట్ 200 కాబట్టి 2 years ఇంట్రెస్ట్ మనకి ఎంత వస్తుంది? 200 into 2 చేస్తే 400 కదా. సో ఇక్కడ 2 years అమౌంట్లో నుంచి ఇంట్రెస్ట్ మైనస్ చేస్తే 400, మనకి సమ్ అనేది 1000 రూపీస్ వస్తుంది కదా. సో సమ్ ఈజ్ 1000 రూపీస్, ఇంట్రెస్ట్ ఏమో 200 రూపీస్. సో ఇప్పుడు పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే 200 డివైడెడ్ బై 1000 ఇంటూ 100 చేస్తే ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్ అయిపోతే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ in a parallelogram ABCD, the length of the line joining the midpoints of AD and AC is 2 units. If the perimeter of the parallelogram is 26 units, then find the length of AD. సో ఒక parallelogramలో మిడ్ పాయింట్స్ ఆఫ్ AD అండ్ ACని జాయిన్ చేస్తే 2 units వస్తుంది. అయితే పెరిమీటర్ 26 units అని ఇచ్చారు. మనల్ని లెంత్ ఆఫ్ AD ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఒక parallelogramని డ్రా చేసుకుందాం. ఇలాగా ఈ ప్యారలలోగ్రామ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏడి అండ్ ఏసీ అన్నారు కదా. సో ఇక్కడ ఏ తీసుకుంటే ఇక్కడ డి అండ్ ఇక్కడ సి ఉండాలి. సో అప్పుడే మనం ఏడి అండ్ ఏసీ లైన్ని జాయిన్ చేయొచ్చు. సో నౌ ఏబిసిడి. సో ఇప్పుడు ఏబిసిడి అనేది ప్యారలలోగ్రామ్ అయింది. సో ఇక్కడ మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏడి అండ్ ఏసీ అన్నారు.
ఇప్పుడు ఏసీ లైన్ని కూడా జాయిన్ చేస్తే మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏడి ఇక్కడ అండ్ ఏసీ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఈ వాల్యూ మనకి 2 యూనిట్స్ అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏడిసి చూసుకుంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ని డ్రా చేద్దాం. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ ఏడిసి అయితే ఇక్కడ ఒక మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే మనము మిడ్ పాయింట్ థీరం ప్రకారము ఈ లైన్ అనేది 2 యూనిట్స్ లేదా 1 యూనిట్ ఉంటే ఈ డీసీ అనేది మనకి 2 యూనిట్స్ అవుతుంది అనమాట. ఈ మిడ్ పాయింట్ కన్నా 2 టైమ్స్ ఉంటుంది ఈ బేస్ లైన్ అనేది. సో సిమిలర్గా మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది కదా, ఇక్కడ మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసింది ఈ పాయింట్ అయితే ఇక్కడ ఈ మిడ్ పాయింట్ వాల్యూ 2 యూనిట్స్ ఉంది. సో అప్పుడు మనకి డీసీ ఎంత అయింది? 4 యూనిట్స్ అయింది కదా. సో డీసీ అనేది 4 యూనిట్స్ అయితే బేస్ టోటల్ ప్యారలలోగ్రామ్ బేస్ ఏబీ అనేది కూడా మనకి 4 యూనిట్స్ అయింది. బికాస్ ప్యారలలోగ్రామ్ కాబట్టి ఈక్వల్ సైడ్స్ ఉంటాయి. సో టోటల్ మనకి ఇక్కడ 4 + 4 అంటే 8 యూనిట్స్ వచ్చింది. ఇక్కడ 26 యూనిట్స్ అనేది ప్యారలలోగ్రామ్ పెరిమీటర్ అన్నారు. సో 26లో నుంచి మనం 8 యూనిట్స్ని మైనస్ చేస్తే రిమైనింగ్ మనకి ఎంత వస్తుంది? 18 యూనిట్స్ ఉంటాయి. సో ఈ 18 యూనిట్స్ అనేది మనం ఈ సైడ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 18 డివైడెడ్ బై 2 చేస్తే 9 యూనిట్స్ కదా. సో బీసీ అనేది 9 యూనిట్స్ ఉంటుంది, ఏడి అనేది 9 యూనిట్స్ ఉండిద్ది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 2 numbers is 42 and one of them exceeds other by 18. Find the greater number. సో సమ్ ఆఫ్ 2 numbers అనేది 42 అయితే ఒక నంబర్ అనేది ఇంకో నంబర్ కన్నా 18 ఎక్కువ ఉంది. సో గ్రేటర్ నంబర్ ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఇక్కడ 2 numbers ఎక్స్ అండ్ వై అని తీసుకుంటే సమ్ ఆఫ్ 2 numbers 42 అన్నారు కదా. సో 42ని మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే 21 21 వస్తుంది. సో 2 numbers ఇప్పుడు 21 21 అని ఉంది. ఇప్పుడు ఒక నంబర్ అనేది ఇంకో నంబర్ కన్నా 18 ఎక్కువ అన్నారు. సో ఇప్పుడు ఈ 18ని కూడా ఈక్వల్గా డివైడ్ బై 2 చేస్తే మనకి 9 వస్తుంది కదా. సో ఒక నంబర్లో మనం 9ని యాడ్ చేయాలి, ఇంకో నంబర్లో 9ని మైనస్ చేస్తే అప్పుడు మనల్ని అడుగుతుంది గ్రేటర్ నంబర్ కాబట్టి 21 + 9 అంటే 30. సో గ్రేటర్ నంబర్ వచ్చేసి మనకి 30 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 16, 20 and 24 ఈస్ 16 అంటే 4 × 4 కదా, 20 అంటే 4 × 5, 24 అంటే 4 × 6. సో ఇక్కడ కామన్గా ఉంది మనకి 4 కాబట్టి హెచ్సిఎఫ్ వచ్చేసి మనకి 4 యూనిట్స్ వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 2 trains 125 meter and 165 meter in length respectively are running in opposite directions, one at the rate of 80 km/h and other at 65 km/h. In how many seconds will they be completely clear of each other from the moment they meet? సో 2 trains లెంత్స్ ఇచ్చారు మనకి 125 meters and 165 meters అని. ఆ 2 trains అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో రన్ అవుతున్నాయి. అంటే ఇక్కడ మనకి స్పీడ్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. సో ఈచ్ ట్రైన్ ఒక ట్రైన్ని ఇంకో ట్రైన్ క్రాస్ చేసి కంప్లీట్గా వెళ్ళిపోవడానికి ఎంత టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టోటల్ లెంత్ ఏమైంది? 2 trains లెంత్ కదా, 125 + 165 చేస్తే 290 వస్తుంది. సో టోటల్ డిస్టెన్స్ ఇస్ 290 డివైడెడ్ బై ఇప్పుడు స్పీడ్స్ని యాడ్ చేయాలి కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ 80 + 65 చేస్తే 145 km/h అని ఉంది. సో ఇప్పుడు మనం మీటర్/సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18 చేయాలి. సో ఈ 18 ఇక్కడికి వెళ్ళి మల్టిప్లై అయిపోయి 145 వన్స్ 145 2s is 290. సో ఇప్పుడు 18 × 5 అంటే 36 డివైడెడ్ బై 5 వన్స్ 5 7s 35 కదా, 1 రిమైనింగ్ ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 తీసుకుంటే 5 2s 10. సో ఇప్పుడు టోటల్ ట్రైన్స్ అనేవి ఈచ్ అదర్ని క్రాస్ అయ్యి వెళ్ళిపోవడానికి 7.2 seconds టైం పడుతుంది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద ఫ్లోర్ ఆఫ్ ఎన్ ఆఫీస్ హ్యాస్ డైమెన్షన్స్ 5 meter × 3 meter. The cost of painting the walls is 8,640 rupees at the rate of 60 meter/meter square. Find the height of the room. సో ఇక్కడ ఫ్లోర్ ఆఫ్ ద ఆఫీస్ అనేది డైమెన్షన్స్ ఇచ్చారు మనకి. వాల్స్ని పెయింట్ చేయడానికి టోటల్ 8,640 రూపీస్ పెడితే పర్ మీటర్ స్క్వేర్ని పెయింట్ చేయడానికి మనకి 60 రూపీస్ పడుతుంది. అయితే హైట్ ఆఫ్ ద రూమ్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ 4 walls ఏరియా ఫార్ములా వచ్చేసి 2 times ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ ఇంటూ హైట్ అనమాట. సో ఇంత ఏరియా అని ఒక్క పర్ మీటర్ స్క్వేర్ ఏరియాని పెయింట్ చేయడానికి 60 రూపీస్ కదా. సో ఇక్కడ ఇంటూ 60 చేస్తే మనకి టోటల్ కాస్ట్ అనేది 8,640 రూపీస్కి ఈక్వల్ అయింది. సో ఇప్పుడు లెంత్ ప్లస్ బ్రెడ్త్ అంటే 5 meter + 3 meter చేస్తే మనకి 5 + 3 is 8. సో 8 × 2 అంటే ఇక్కడ టోటల్ 8 కదా, 8 × 2 అంటే 16h ×
60 ఈజ్ ఈక్వల్ టు 8640. సో ఇప్పుడు 16 వన్స్ 16, నెక్స్ట్ 16 5s ఈజ్ 80 కదా, 6 క్యారీ, 16 4s ఈజ్ 64, ఈ జీరో హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ జీరో క్యాన్సిల్, 54/6, 6 9s ఈజ్ 54. సో హైట్ ఆఫ్ ద వాల్ ఈజ్ 9. Option D is our answer. 9 meters is the height of the wall. Next. The sides of the rectangle are in the ratio 5:3 and its perimeter is 112 centimeter. The area of this rectangle is. So rectangle side ratio మనకి 5:3 అని ఇచ్చారు, perimeter 112 centimeters అన్నారు. సో ఇప్పుడు మనని ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. రెక్టాంగిల్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఈస్ 5:3 కదా. సో ఎల్ అండ్ బి రేషియో మనకి 5x and 3x అని అనుకుంటే పెరిమీటర్ ఫార్ములా వచ్చేసి 2 times ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్. సో 5x + 3x అంటే 8x కదా, 2 × 8x. ఈ వాల్యూ క్వశ్చన్లో మనకి 112 అని ఇస్తే 2 1s 2 5s 10, 2 6 12, అగైన్ 8 1s 8 7s 56 కదా. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 7 వచ్చింది. మనల్ని ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు, అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో 5 × 3 ఈజ్ 15, 15 x × x అంటే x² కదా. సో 15 × x², దట్ ఈస్ 7². 15 × 7² అంటే 49. 49ని మనం 50 - 1 లా రాసుకోవచ్చు కదా. సో 50 - 1 × 15, 15 5s ఈజ్ 75. 750లో నుంచి మనం 15ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 735 వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, P, Q and R can fill a tank in 9 hours, 18 hours and 12 hours respectively. They start the work that is filling the tank with P working on work R1, Q working on R2 and R working on R3 and the continuing with this cycle till the work is completed. How many hours will be needed to complete this work in this manner? So ఇక్కడ P వచ్చేసి 9 hoursలో ట్యాంక్ని ఫిల్ చేస్తే Q ఏమో 18 hours టైం తీసుకుంటుంది, R వచ్చేసి 12 hoursలో ఫిల్ చేస్తుంది. అయితే ఫస్ట్ అవర్ మాత్రం ఓన్లీ P ఆన్లో ఉంటుంది, సెకండ్ అవర్ Q ఆన్లో ఉంటుంది, థర్డ్ అవర్ ఓన్లీ R అనేది ఆన్లో ఉంటే ఇలా ఈ సైకిల్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంటే ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎన్ని అవర్స్ టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ పైప్ P, Q అండ్ R తీసుకుంటే P వచ్చేసి 9 hours, Q ఏమో 18 hours, R వచ్చేసి 12 hours కదా. సో ఇప్పుడు మనం టోటల్ LCM తీసుకుంటే 36 వస్తుంది. 9 × 4 ఈజ్ 36, 18 × 2 అంటే 36, అగైన్ 12 × 3 ఈజ్ 36. సో ఇక్కడ ఫస్ట్ అవర్ ఓన్లీ P ట్యాప్ ఒక్కటే ఆన్లో ఉంటుంది, అలానే సెకండ్ అవర్ ఓన్లీ Q ట్యాప్ ఒక్కటే ఆన్లో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ అవర్ ఓన్లీ R ట్యాప్ కదా. సో టోటల్ మనకి 3 అవర్స్లో ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ అయింది, 4 + 2 ఈజ్ 6, 6 + 3 అంటే 9 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది అయింది. సో ఇలాగా ఎన్ని 3 అవర్స్ తీసుకుంటే మనకి 36 అమౌంట్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ అయిందో చూడాలి. 36 డివైడెడ్ బై 3 చేస్తే 3 1s 3 1s 3, 3 2s 6. సో టోటల్ 12 అవర్స్లో మనకి ట్యాంక్ అనేది ఫిల్ అయింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the mean proportional between the numbers a and b is 6. Which of the following pairs of numbers can be value of a and b? సో ఇక్కడ మీన్ ప్రపోర్షనల్ a and bకి 6 అయితే ఇచ్చిన ఆప్షన్స్లో ఏ బి వాల్యూ ఎంత అయిద్దో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీన్ ప్రపోర్షనల్ అంటే a × b అనేది మనకి ఇక్కడ 6 ఇచ్చారు కాబట్టి 6² ఈక్వల్ అయి ఉండాలి. సో ఫస్ట్ a × b, 16 × 4 ఈజ్ 64 కదా. సో 6² అంటే మనకి 36 రావాలి. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 12 × 3 ఈజ్ 36 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ 10 × 6 కూడా 60 అయితే 12 × 16 కూడా కాదు కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, ఇఫ్ 1² + 2² + 3² goes on 10² is 385, then 3² + 6² + 9² goes on 30² is equal to. సో ఇక్కడ మనము ఈ వాల్యూలో నుంచి 3² కామన్ తీస్తే రిమైనింగ్ ఎంత వస్తుంది, 1² + 2² + 3² goes on 10² వస్తుంది కదా. ఇక్కడ క్వశ్చన్లో మనకి 1² 2² 3² ఈ 10² వాల్యూ 385 అని ఇచ్చారు. 3² అంటే 9, 9 × 385 చేస్తే 9 5s ఈజ్ 45, క్యారీ 4, 9 8s ఈజ్ 72 + 4 ఈజ్ 76, 9 3s ఈజ్ 27, 27 + 7 అంటే 34. సో 3465 ఈజ్ అవర్ ఆన్సర్.
అదర్వైజ్ మనం 9 3 6 కదా. సో మనకి వాల్యూ అనేది 2700 కన్నా ఎక్కువ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 2700 కన్నా ఎక్కువ ఉన్నది ఆప్షన్ డీనే, కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, there are two sections A and B of class consisting of 18 and 22 students respectively. If the average weight of section A is 40 kg and that of section B is 35 kg, find the average weight of the whole class. సో ఇక్కడ 2 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ ఏలో 18 స్టూడెంట్స్ ఉన్నారు, బీలో ఏమో 22 స్టూడెంట్స్ ఉన్నారు. సెక్షన్ ఏ యావరేజ్ వెయిట్ 40 kgs అయితే సెక్షన్ బి యావరేజ్ వెయిట్ 35 kgs అన్నారు. సో ఇప్పుడు హోల్ క్లాస్ యావరేజ్ వెయిట్ అనేది అంతా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. క్లాస్ ఏ, క్లాస్ బి. క్లాస్ ఏలో ఏమో 18 స్టూడెంట్స్, బీలో 22 స్టూడెంట్స్ ఉన్నారు కదా. ఇప్పుడు యావరేజ్, క్లాస్ ఏ యావరేజ్ ఎంత 40 kgs, క్లాస్ బి 35 kgs. సో ఇప్పుడు మనం హోల్ క్లాస్ యావరేజ్ వెయిట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 40 కానీ 35 కానీ ఏదో ఒక వాల్యూని మనం యావరేజ్ వచ్చింది అని అనుకుంటే హోల్ క్లాస్ది. నెక్స్ట్ క్లాస్ ఏ 40 ఉంది, ఈక్వల్ అయింది. క్లాస్ బీలో వచ్చేసరికి మనకి 35 ఉంది, అంటే ఎంత లెస్ అయింది, 5 యూనిట్స్ అనేది లెస్ అయింది. ఎంతమంది స్టూడెంట్స్ మీద, 22 స్టూడెంట్స్ మీద కదా. సో ఇక్కడ లెస్ అయింది కాబట్టి మనం యావరేజ్లో కూడా లెస్ చేయాలన్నమాట. సో 5 యూనిట్స్ అపాన్ 22 స్టూడెంట్స్ లెస్ అయింది. ఇప్పుడు ఈ లెస్ అయిన వాల్యూ మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి హోల్ క్లాస్కి. 18 + 22 అంటే 40 కదా. ఈ 40 స్టూడెంట్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే డివైడెడ్ బై 40 చేయాలి. 5 1s, 5 8s is 40, 8 1s, 8 2s 16. సో రిమైనింగ్ మనకి 6 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 8 7s 56, అగైన్ 4, 8 5s 40. సో మనము 40 మైనస్ ఆఫ్ 2.75 చేస్తే 38.25 వస్తుంది. సో మన క్లాస్ యావరేజ్, హోల్ క్లాస్ యావరేజ్ అనేది 38.25 అనమాట. సారీ, 40లో నుంచి 2.75 మైనస్ చేస్తే 37.25 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2 మైనస్ చేస్తే 38 కదా, అండ్ 7.75 కూడా మైనస్ చేస్తే 37. సో 37.25 ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్, study the given table and answer the question that follows. The table depicts the kilograms of rice consumed by Ravi and Kapil in the month of June and July. What is the difference between the total amount of rice consumed by Ravi and Kapil in the month of June and July? సో ఇక్కడ రవి అండ్ కపిల్ జూన్లో ఎంత రైస్ని కన్జ్యూమ్ చేశారు అండ్ జూలైలో ఎంత రైస్ని కన్జ్యూమ్ చేశారు ఆ డేటా ఇచ్చారు. అయితే జూన్ అండ్ జూలై కంబైన్డ్గా రవి అండ్ కపిల్కి డిఫరెన్స్ ఎంత ఉందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో రవి జూన్ అండ్ జూలైలో ఎంత రైస్ని కన్జ్యూమ్ చేశాడు, 12 + 9 అంటే 21 kgsని. కపిల్ వచ్చేసి 10 + 8 అంటే 18 kgsని కన్జ్యూమ్ చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది, 21 - 18 చేస్తే 3 kgs కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, if x is to 6 that is equal to 6 is to y, then the value of root of x into y is. సో ఇక్కడ మనకి 6 × 6 is equal to x into y అయ్యిద్ది అనమాట. సో x into y is equal to 6². సో 6 అంటే ఏంటి, రూట్ ఆఫ్ xy కదా, మనని అడుగుతుంది రూట్ ఆఫ్ xy ఎంత అని. సో రూట్ ఆఫ్ xy is 6. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, if the price of rice is 30% less than that of wheat, then the price of wheat is approximately what percent more than that of rice. సో ఇక్కడ ప్రైస్ ఆఫ్ రైస్ అనేది వీట్ కన్నా 30% తక్కువ ఉంది అన్నారు. సో ఇప్పుడు వీట్ అనేది రైస్ కన్నా ఎంత అమౌంట్ ఎక్కువ ఉందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 30% అంటే మనం 30%ని 3/10 అని చెప్పి రాసుకోవచ్చు కదా. సో రైస్ అండ్ వీట్ తీసుకుంటే వీట్ ప్రైస్ 10 యూనిట్స్ అయితే రైస్ ప్రైస్ 7 యూనిట్స్ అయింది. సో ఇక్కడ ఎంత లెస్ ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది, 3 యూనిట్స్ డిఫరెన్స్ ఉంది. మనని అడుగుతుంది వాట్ పర్సెంట్ మోర్ దెన్ అని అన్నారు. సో ఇప్పుడు మోర్ దెన్ అని ఇచ్చినప్పుడు మనం లెస్ వాల్యూ తీసుకోవాలి. సో 3/7 పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 100 చేయాలి కదా. సో ఇక్కడ 2 zeros యాడ్ చేసుకుంటే 7 1s, 7 4s is 28, క్యారీ 2. నెక్స్ట్ 7 2s is 14, రిమైనింగ్ 6. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేసుకుంటే, సో ఇక్కడ మన ఆప్షన్స్లో చూసుకుంటే 42 పాయింట్ వచ్చింది ఆప్షన్ సిలోనే, కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, if a plus 1/a is equal to 7, then a square plus 1/a square is. సో ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది కదా, a plus 1/a అనేది k అయితే a square plus 1/a square అనేది మనకి k square minus 2 అయింది అనమాట. సో ఇక్కడ k వాల్యూ 7 కాబట్టి 7² అంటే 49. 49లో 2 మైనస్ చేస్తే మనకి 47 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
ద గ్రేటెస్ట్ న్యాచురల్ నంబర్ విచ్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 4 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్ ఈస్. సో ఇక్కడ ప్రొడక్ట్ 4 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్ ప్రొడక్ట్ అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ ప్రొడక్ట్ అనేది మనకి ఎంత పెద్ద న్యాచురల్ నంబర్నైనా డివైడ్ చేయగలగాలి. సో ఇప్పుడు ఎనీ కాన్సిక్యూటివ్ 4 న్యాచురల్ నంబర్స్ అన్నారు. సో న్యాచురల్ నెంబర్ అంటే 1 2 3 4 5 6 అవే కదా. సో కాన్జుగేటివ్ అంటే 1 తర్వాత వచ్చేది నెక్స్ట్ ఎంత 2 తర్వాత 3 తర్వాత 4. సో ఈ వాల్యూస్ అనేది మనకి 4 కాన్జుగేటివ్ న్యాచురల్ నెంబర్స్. ప్రొడక్ట్ చేస్తే 1 × 2 ఈజ్ 2, 2 × 3 ఈజ్ 6, 6 × 4 ఈజ్ 24. సో మినిమం మనకి 24 అనే నంబరు ఎంత పెద్ద న్యాచురల్ నెంబర్నైనా కానీ డివైడ్ చేయగలిగిద్ది అనమాట. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 24. నెక్స్ట్, a larger tanker can be filled by 2 pipes A and B in 60 minutes and 40 minutes respectively. How many minutes will it take to fill the tanker from empty state if B is used for half the time and A and B fill it together for the other half? సో ఇక్కడ ఒక ట్యాంక్ అనేది పైప్ ఏతో అయితే 60 మినిట్స్ టైం పడుతుంది, అదే పైప్ బీతో అయితే 40 మినిట్స్ టైం పడుతుంది. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆ ట్యాంకర్ని హాఫ్ ఆఫ్ ద టైం ఓన్లీ బీ పైప్తో ఫిల్ చేసి రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద టైం ఏ అండ్ బి 2 పైప్స్తో ఫిల్ చేస్తే టోటల్ టైం అనేది మనకి ట్యాంక్ ఫిల్ అవడానికి ఎంత టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద టైం అన్నారు కదా, టోటల్ టైం టీ అనుకుంటే ఫస్ట్ హాఫ్ టీ సెకండ్ హాఫ్ టీ, సో ఈక్వల్గా ఉంటుంది కదా ఈ టైం అనేది. సో ఇప్పుడు ఫస్ట్ పైప్ ఏ వచ్చేసి 60 మినిట్స్లో ఫిల్ చేసిద్ది, పైప్ బి ఏమో 40 మినిట్స్లో ఫిల్ చేసిద్ది కదా. టోటల్ ఎల్సిఎం ఎంత అయింది 60 అండ్ 40కి 120 అనేది మనకి ఎల్సిఎం వస్తుంది. 60 × 2 ఈజ్ 120, 40 × 3 ఈజ్ 120. సో ఇక్కడ ఎఫిషియన్సీ ఏదేమో 2 యూనిట్స్, బీదేమో 3 యూనిట్స్. ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చింది మనకి బి అనే పైప్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం, సో బి × టీ ప్లస్ ఏ ప్లస్ బి 2 పైప్స్ కలిసి రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద టైం ఎంత వర్క్ని కంప్లీట్ చేసిద్దంటే 120 యూనిట్స్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేసిద్ది. సో ఇక్కడ బి ఎఫిషియన్సీ ఎంత 3 కదా. సో 3 × టీ ప్లస్ ఏ ప్లస్ బి అంటే 2 + 3 దట్ ఈస్ 5 × టీ. టోటల్ మనకి ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవ్వాలి 120 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవ్వాలి. 5 + 3 అంటే 8 టీ ఈజ్ ఈక్వల్ టు 120, 8 1s 8, 8 15s ఈజ్ 120 కదా. సో టీ వాల్యూ ఇక్కడ మనకి 15 వచ్చింది. టీ అంటే ఇక్కడ హాఫ్ ఆఫ్ ద టైం. సో కంప్లీట్ టైం ఎంత పడుతుంది టీ × 2t చేయాలి. సో 2t చేస్తే 15 × 2 ఈజ్ 30 కదా. సో టోటల్ మనకి 30 మినిట్స్ ఆఫ్ టైం పడుతుంది అనమాట. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ కరెక్ట్? సో ఇక్కడ మనకి మోడ్, మీడియన్ అండ్ మీన్కి ఈక్వేషన్ అనేది ఏందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ మీన్ కదా. ఈ ఫార్ములాతో మనం చాలా క్వశ్చన్స్ని సాల్వ్ చేసాం. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే మోడ్ మైనస్ ఆఫ్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ మీడియన్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ మీన్ అన్నారు. సో ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ మైనస్ ఆఫ్ 2 టైమ్స్ ఆఫ్ మీన్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మోడ్ ఉంది, ఇక్కడ 3 మీడియన్ అంటే 2 టైమ్స్ ఆఫ్ మీడియన్ ఉంది, ఇక్కడ మైనస్ మీడియన్ ఉంది కదా. ఈ మైనస్ మీడియన్ ఈ సైడ్ వెళ్తే ప్లస్ మీడియన్ అయిపోయి మనకి 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ వస్తుంది. సో మనకి ఇచ్చిన ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. సో ఈ ఫస్ట్ ఆప్షన్ ఎందులో ఉంది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ sin² θ ప్లస్ cos² θ అనేది 1 అయితే sin² θ ఈజ్ ఈక్వల్ టు 1 - cos² θ కదా. సో sin² θ ఈజ్ ఈక్వల్ టు 1 - cos² θ అని 1 + cos θ ఇంటూ 1 - cos θ అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు sin θ డివైడెడ్ బై 1 - cos θ ఈజ్ ఈక్వల్ టు 1 + cos θ. ఇక్కడ sin² ఉంది, 1 సైన్ ఇక్కడ రాసాం కాబట్టి ఇక్కడ అనదర్ సైన్ వస్తుంది, sin θ ఇది. సో మనం ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే ఇప్పుడు sin θ 1 - cos θ అని ఇచ్చారు. సో డైరెక్ట్గా మనం sin θ ఉన్న దగ్గర ఏం చేయాలి 1 - cos θ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ 1 + cos θ రాసుకోవాలి న్యూమరేటర్లో. ఇక్కడ డినామినేటర్లో 1 - cos θ ఉంది కదా. నెక్స్ట్ sin θ న్యూమరేటర్లో ఉంది కాబట్టి డివైడెడ్ బై sin θ చేసేయాలి. ఇంత ప్రొసీజర్ అనేది మనం సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా ఈ ఫామ్ చూస్తే ఇలా రాసుకోవచ్చు. ప్లస్ 1 - cos θ డివైడెడ్ బై
సైన్ టీటా. ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది కదా, సో అప్పుడు 1 ప్లస్ కాస్ టీటా 1 మైనస్ కాస్ టీటాలో మైనస్ కాస్ టీటా ప్లస్ కాస్ టీటా క్యాన్సిల్ అయిపోయి 1 ప్లస్ 1 అంటే 2 డివైడెడ్ బై సైన్ టీటా. 1 బై సైన్ టీటా అంటే మనం కోసికెంట్ టీటా రాసుకోవచ్చు కదా, సో 2 టైమ్స్ ఆఫ్ cosecant theta is our answer. Option B. Next. The market price of a fan is 620 rupees. Due to off season, a discount of 15% is allowed. The selling price of fan is. సో ఆఫ్ సీజన్ మూలాన డిస్కౌంట్ అనేది 15% ఇస్తున్నారు. మార్కెట్ ప్రైస్ 620 అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 15%ని మనం 3/20 లాగా రాసుకోవచ్చు కదా, అంటే 20 అయితే 20 మీద మనకి 3 రూపీస్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నారు. సో అప్పుడు 620 అనేది మార్కెట్ ప్రైస్ అయితే 3 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే 17 అయింది కదా, అపాన్ 20 అనేది మార్కెట్ ప్రైస్ అయితే. సో ఇప్పుడు ఈ 0 క్యాన్సిల్, 2 1s 2 3s is 6, 2 1s is 2. సో 31 ఇంటూ 17 చేస్తే 17 1s is 17, 7 క్యారీ 1, 17 3s is 51 ప్లస్ 1 అంటే 52 కదా. సో 527 ఈజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఫ్యాన్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 91 అంటే 31 ఇంటూ 7 ఈజ్ 91 కదా, సో క్లియర్గా మనకి ఆప్షన్ సి ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. నెక్స్ట్, Ishan is younger than Surya by 3 years. If the ages of Ishan and Surya are in the ratio 5:8, then how old is Surya? సో ఇక్కడ ఇషాన్ సూర్య కన్నా 3 years చిన్నవాడు. అయితే ఇప్పుడు ఇషాన్ అండ్ సూర్య ఏజ్ రేషియోస్ 5:8 అని చెప్పారు. సూర్య ఏజ్ ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇషాన్ అండ్ సూర్య తీసుకుంటే వీళ్ళ ఏజ్ రేషియోస్ 5:8లో ఉన్నాయి కదా. ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, రేషియో డిఫరెన్స్ 3 యూనిట్స్ ఉంది. సో మనకి 3 యూనిట్స్ అనేది ఇక్కడ ఇషాన్ 3 years యంగర్ అన్నారు, అంటే 3 years చిన్నవాడు అన్నారు. సో సూర్య కన్నా ఇషాన్ 3 years గ్యాప్ ఉంది కదా ఇషాన్కి సూర్యకి. సో 3 యూనిట్స్ అనేది 3 గ్యాప్ని రిప్రజెంట్ చేస్తుంటే 5 యూనిట్స్ ఎంత అయింది, 5 years అయింది ఇషాన్ది. సూర్య ఏజ్ కాబట్టి మనల్ని అడిగింది 8 ఇంటూ 1 చేస్తే 8 years. సో సూర్య ఏజ్ వచ్చేసి మనకి 8 years వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Amita's income in 2019 was 21,000. She gets an increment of 10% every year. What was her income in 2021? సో 2019లో ఆమెకి 21,000 ఇన్కమ్ వస్తుంది. అయితే ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేస్తుంటే 2021లో ఆమెకి ఎంత ఇన్కమ్ వస్తుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 2019 నుంచి 2021కి 2 years డిఫరెన్స్ ఉంది కదా. సో 10%ని మనము 1/10 లాగా రాసుకుంటాము. సో ఇక్కడ 10 మీద 1 ఇంక్రీజ్ అయితే 11 అవుతుంది కదా. సో 21,000 ఇంటూ ఫస్ట్ ఇయర్ మనకి 11/10 అయింది. అగైన్ నెక్స్ట్ ఇయర్ అగైన్ 11/10. సో ఇప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 11 ఇంటూ 11 ఇంటూ 210ని మనం 21 ఇంటూ 10 అని రాసుకుంటే ఫస్ట్ 11 ఇంటూ 21 అంటే 21 ప్లస్ 21 ఇక్కడ 231 అవుతుంది. అగైన్ ఇంటూ 11 చేస్తే 231 ఇలా రాసుకుంటే 1 డిజిట్ని వదిలేసి మనం యాడ్ చేయాలి. సో అప్పుడు 2541 వస్తుంది. 2541 వస్తుంది కదా, ఇక్కడ 10 ఉంది. సో ఇంటూ 0 యాడ్ చేస్తే 25410 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a man sold a shirt for 960 rupees at a loss of 4%. He sold a sweater for 840 rupees at a profit of 20%. Find his net profit or loss percent. సో ఒక పర్సన్ షర్ట్ని 960 రూపీస్కి అమ్మితే అతనికి 4% లాస్ వచ్చింది. అయితే స్వెటర్ని 840 రూపీస్కి అమ్మితే 20% ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా అతనికి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందా మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓన్లీ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, నాట్ పర్సంటేజ్. ఓకేనా. సో ఇప్పుడు 4% లాస్ వచ్చింది అంటే 100లో 4% లాస్ వచ్చింది అంటే రిమైనింగ్ ఎంత వస్తుంది, 96% కదా. సో ఇక్కడ 96% వాల్యూ అనేది 960 అన్నారు. సో 960 అయింది అంటే ఇంటూ 10 అయింది కదా. ఇప్పుడు 100% ఎంత అయింది, 100 ఇంటూ 10 చేయాలి, దట్ ఈస్ 1000 అయింది. సో ఈ వాల్యూ అనేది మనకి సెల్లింగ్ ప్రైస్, ఈ వాల్యూ అనేది మనకి కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ ఇక్కడ 20% ప్రాఫిట్ వచ్చింది అన్నారు. 100 మీద 20% ప్రాఫిట్ అంటే 120 కదా. 120% అనేది మనకి 840 అయితే 100% కాస్ట్ ప్రైస్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 12 ఇంటూ 7 ఈస్ 840. సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి 120 ఇంటూ 7 ఈస్ 840. సిమిలర్గా 100 ఇంటూ 7 అంటే 700 కదా. సో ఇక్కడ టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది 2 ఐటమ్స్ది, 1000 ప్లస్ 700 అంటే 1700. సెల్లింగ్ ప్రైస్ 960 ప్లస్ 840 చేస్తే మనకి 1800 వస్తుంది. సో
కాస్ట్ ప్రైస్ అనేది మనకి 1700 అయితే సెల్లింగ్ ప్రైస్ 1800 ఉంది. ఎంత డిఫరెన్స్ ఉంది? 100 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఇంక్రీజ్ అయింది కదా. సో కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ 100 రూపీస్. సో మనకి ప్రాఫిట్ వచ్చింది, 100 రూపీస్ ప్రాఫిట్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.